హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'భక్షక్'. బీహార్‌లోని ఒక ఊరిలో ఆర్ఫన్ గర్ల్స్ హాస్టల్‌లో జరిగే ఒక రేప్ అండ్ మర్డర్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని తీసిన మూవీ ఇది. ఈ ఒక అమ్మాయిని మర్డర్ చేసే సీన్‌తో మూవీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుండి కట్ చేస్తే హీరోయిన్ ఒక చిన్న జర్నలిస్ట్. ఒక కెమెరామ్యాన్ కమ్ అసిస్టెంట్‌తో కలిసి 'కోషిష్' అనే లోకల్ న్యూస్ ఛానెల్ రన్ చేస్తుంటుంది. కోషిష్ అంటే తెలుగులో ప్రయత్నం అని అర్థం. హీరోయిన్‌కి ఒక ఇన్ఫార్మర్ ఉంటాడు. న్యూస్‌లు కలెక్ట్ చేసి మనీ తీసుకుంటూ ఉంటాడు. అలా ఒకరోజు అతను బీహార్‌లోని ఒక టౌన్‌లో అనాథ బాలికల హాస్టల్‌లో జరిగే కొన్ని ఇల్లీగల్ అండ్ చైల్డ్ అబ్యూస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. హీరోయిన్ దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. అసలా హాస్టల్‌లో ఏం జరుగుతుంది? స్టార్టింగ్‌లో జరిగిన మర్డర్ ఎవరిది? హీరోయిన్ ఆ మర్డర్ మిస్టరీ సాల్వ్ చేస్తుందా? ఆ హాస్టల్‌లో ఉండే వాళ్ళని కాపాడుతుందా లేదా అనేది స్టోరీ. పాజిటివ్స్. స్క్రీన్ ప్లే ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్. ఇది రొటీన్ థ్రిల్లర్‌లా క్లైమాక్స్ దాకా ట్విస్ట్ పెట్టి రివీల్ చేసే టైప్ మూవీ కాదు. ముందే మనకి ట్విస్ట్ చెప్పేసి వాళ్ళని హీరోయిన్ ఎలా కాపాడుతుంది అనేలా స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు. అండ్ ఆ సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో సక్సెస్ కూడా అయ్యారు. నెక్స్ట్ హీరోయిన్‌గా చేసిన భూమి పెడ్నేకర్ గారు చాలా న్యాచురల్‌గా, ఎక్కడ ఓవర్ డ్రామా లేకుండా సెటిల్డ్‌గా పెర్ఫార్మ్ చేశారు. సీనియర్ యాక్టర్ సంజయ్ మిశ్రా గారు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. విలన్‌గా ఆదిత్య శ్రీవాస్తవ గారు, అదే మన సీఐడీలో అభిజిత్ గారు, ఆయన విలన్‌గా బాగా భయపెడతారు. ఇలా మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళ వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ బాగా చేశారు. నెగెటివ్స్. బూతులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్‌లో మరీ పచ్చిగా ఉన్నాయి. ఇలాంటి సోషల్ మెసేజెస్ ఉండే మూవీస్‌లో అలా ఉండడం వల్ల అందరూ చూసే అవకాశం మిస్ అవుతుంది. ఒరిజినాలిటీ కోసం పెట్టారని చెప్పినా, ఉమెన్ వెల్‌ఫేర్ మీద తీసిన మూవీస్‌ని ఉమెనే చూడకుండా ఉండేలా ఫౌల్ లాంగ్వేజ్ వాడితే ఎలా? నా వరకు ఇదొక పెద్ద నెగెటివ్ అనిపించింది. ఓవర్‌వ్యూ. మొత్తానికి మూవీ ఎలా ఉంది అంటే ఒక ఎమోషనల్ అండ్ డిస్టర్బింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, అడల్ట్ కంటెంట్ ఉంది. అండ్ పిల్లలు, సెన్సిటివ్ హార్ట్ ఉండే పెద్దవాళ్ళు చూడలేరు. మిగతా వాళ్ళు చూడొచ్చు ఈ మూవీ. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. వెళ్లి చూసేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.